ఒక భర్త గురించి, ఒక కొడుకు గురించి, ఒక కుటుంబం గురించి ఆవేదన పడేటువంటి ఒక స్త్రీ మూర్తులే విశ్వాసంతో కుటుంబాన్ని నడిపిస్తున్న ఈ దేశంలో మిత్రులను గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో, ఈ దేశంలో ఆడది ఇంటి వరకే పరిమితం కావాలన్న వేళ నేను ఇంటికే పరిమితం కాదు, సమాజాన్ని ఏలుతా అని చెప్పేసి ఈ దేశంలో రైతులకి బావులు కవ్వించి, చెరువులు కవ్వించి, రోడ్లు వేయించి ఈ సమాజంలో ఒక రుద్రమదేవిలాగా నిలిచినటువంటి కాకతీయ కోటను పరిపాలించిన రుద్రమదేవి పుట్టిన దేశం నా భారతదేశం. మిత్రులారా, ఈ దేశంలో నా దేశంలో పుట్టిన వాళ్ళ తల్లిదండ్రులు పుట్టారు. ఇప్పుడు ఎన్ఆర్ఐ అమెరికాలో ఉండొచ్చు, కానీ ఒక నెల రోజుల పాటు సాంకేతిక లోపం కలిగిన వేళ, ప్రపంచమంతా ఆందోళన చెందుతున్న వేళ తిరిగి వస్తూ ఒక చేత్తో భగవద్గీత, ఇంకొక చేత్తో గణపతిని పట్టుకున్న సునీతా విలియమ్స్ పుట్టిన ఆ యొక్క ఎన్ఆర్ఐ కర్మభూమి నా భారతదేశం. మిత్రులారా, ఈ దేశంలో గొర్రెలు పెంచేవాళ్ళు, మేకల్ని పెంచేటువంటి ఒక కుటుంబంలో పుట్టిన పాప బడికి వెళ్ళలే, స్కూల్కి వెళ్ళలే, కానీ అమ్మా నాన్న ఇచ్చిన సంస్కారంతో, అమ్మా నాన్న ఇచ్చినటువంటి వ్యవహారం కారణంగా వచ్చినటువంటి వ్యక్తులు నమస్కరించి మాట్లాడి ఆ విధంగా సంయమనాన్ని పాటిస్తున్నటువంటి సహనానికి, ఓర్పుకు ప్రతీకగా నిలిచిన ఆ పాపని ఒక రాజు చూసి తన కొడుకిచ్చి పెళ్లి చేసి తన రాజ్యానికి తీసుకెళ్లి రాజభవనంలో కూర్చోబెట్టి అహంకారం లేకుండా మ్యాథమెటిక్స్, లెక్కలు నేర్పి, గుణపు సవారీ నేర్పి, కత్తిసాము నేర్పి 22 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి చేనేత కార్మికుల చేత అద్భుతమైనటువంటి కళా నిపుణులు తయారు చేసి, భర్తలైనటువంటి భార్యని పిలిచి అల్లికలు తయారు చేసి చిన్న గ్రామాన్ని నగరంగా తీర్చిదిద్ది ఏమండి 22 సంవత్సరాల పాటు బద్రీనాథ్ని వేడుకొని రామేశ్వరం వరకు ఎక్కడెక్కడ మొఘలులు ధ్వంసం చేసిన దేవాలయాలు అవన్నీ కట్టించి ఈ రాజ్యాన్ని అహల్యాబాయి హోల్కర్ పుట్టిన దేశం నా భారతదేశం.